చిన్నారి మాటలకు కేటీఆర్ ఫిదా. ఓసారి కలవాలని ఉందంటూ ట్వీట్. రాజకీయ పార్టీలపై కొందరు విపరీతమైన అభిమానం పెంచుకుంటారు. పార్టీ విధానాలు నచ్చో, నాయకుల పనితీరును మెచ్చో ప్రత్యేకమైన అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. కొందరైతే మా తాతది ఆ పార్టీ, మా నాన్నది కూడా అదే పార్టీ, నాది కూడా అదే పార్టీ, మేం మొదటి నుంచి ఆ పార్టీకి వేరే విధేయులమని ప్రకటించుకుంటూ ఉంటారు. ఓ వయసుకొచ్చాక మనకంటూ సొంత ఆలోచనలు, పరిణితి వచ్చే క్రమంలో పొలిటికల్ పార్టీలపై అభిమానం పెంచుకోవడం కామన్. అయితే ఆడుకునే వయసులో ఓ చిన్నారి బీఆర్ఎస్ పార్టీపై అభిమానం పెంచుకుంది. ఎంతలా అంటే పక్క పార్టీలకు చెందిన వారిని తెలిస్తే ఫ్రెండ్షిప్ కూడా కట్ చేసుకునేంతలా. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో ఆ చిన్నారి ఆ రిపీట్ ఆ వీడియోలో ఆ చిన్నారి తన స్నేహితులు మొత్తం బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే అని చెబుతోంది. ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడు ఓ ఫ్రెండ్ బీఆర్ఎస్ పార్టీ అని చెబితే ఫ్రెండ్షిప్ చేశానని, థర్డ్ క్లాస్లో ఆమెది కాంగ్రెస్ పార్టీ అని తెలియగానే వెంటనే కట్ చేశానని చెప్పుకొచ్చింది. తన ఫేవరెట్ మ్యాథ్స్ టీచర్తో పాటు హిందీ, తెలుగు, సైన్స్ టీచర్లు కూడా బీఆర్ఎస్ పార్టీనేనని చెప్పింది. అంతలా ఆ పార్టీపై ఎందుకు అభిమానం పెంచుకున్నావని వీడియోలో మిగతా కుటుంబ సభ్యులు ప్రశ్నించగా కేసీఆర్ చాలా మంచి పనులు చేశారని చెప్పుకొచ్చింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు పేదలకు కరెంట్ ఇచ్చారని, పంటలకు నీళ్లు కడుపు నిండా పెట్టారని తన స్టైల్లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి వచ్చాక ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు పెడుతున్నారని, గతంలో ఇలాంటివి మనకు కనపడలేదని చెప్పింది. అంతేకాదండోయ్, రేవంత్ రెడ్డి వచ్చాక స్కూళ్లలో చక్కగా చదువు కూడా చెప్తలేరు అంటూ నిట్టూర్చింది. నరేష్ గౌడ్ అనే వ్యక్తి ఆ వీడియోను తన ట్విట్టర్ ఎక్స్ హ్యాండిల్లో పోస్టు చేశారు. కేటీఆర్ గారు, మా ఇంట్లో ఓ కరడు గట్టిన బీఆర్ఎస్ వాదితో తట్టుకోలేకపోతున్నాం. ఒక్కసారైనా కేసీఆర్ తాతను, కేటీఆర్ గారిని కలవాలి అంటుంది. రోజు ఇంట్లో ఇదే గొడవ, బీఆర్ఎస్ అయితేనే ఫ్రెండ్షిప్ చేస్తుంది అని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. లవ్ సింబల్ యాడ్ చేసి ఈ చిన్నారిని కలవాలనుకుంటున్నట్లు చెప్పారు. నెక్స్ట్ జనరేషన్ లీడర్ అంటూ చిన్నారికి కితాబిచ్చారు.